దీపావళి పండక్కి చీర తీసుకుందామని చెప్పి బాలుని షాపింగ్‌కి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళని నాకు కాస్త చీరలు చూపించరా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అబ్బాయి అయితే ఈ చీర చూడండి మేడం చాలా బావుంటుంది. మీరు ఇది యేసుకుంటే అచ్చం అనుష్కలాగా ఉంటారు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలుకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నిజంగానే మేడం మీరు అనుష్కలా ఉన్నారు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఇంకొక చీరను చూపించి చూడండి మేడం ఈ చీర వేసుకొని చూడండి అచ్చం కాజోల్‌లా ఉన్నారు. నిజంగానే మీరు సినిమా హీరోయిన్ అవ్వాల్సిందే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే అక్కడికి వచ్చి ఏంట్రా నువ్వు ఏమైనా చీరలు చూపిస్తున్నావా? లేదంటే సినిమాల్లో వేషాలు ఇప్పిస్తున్నావా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు ఒక చీరను తీసుకొని ఇదిగో ఈ చీర తీసుకో. ఈ చీర బానే ఉందిలే ఏదో ఒకటి అని చెప్పేసైతే పద ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని చెప్పేసి మీనాని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో కారు దగ్గరికి కొంతమంది రౌడీలు వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న బాలు అయితే ఎవర్రా మీరు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళైతే నువ్వు అన్నని కొట్టావు కదా! అన్నని నువ్వు కొట్టినందుకు అన్న నీకు నీ బ్రతుకు మీద కొట్టాడు అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా, బాలు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కారుని అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న మీనా, బాలు వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే మీనాని చూసి ఇప్పుడు సరిపోయిందా? బాగా అయిందా? ఇదంతా జరిగింది నీ వల్లనే. ఇప్పుడు నా కారు కూడా పోయింది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు పద ఇప్పుడు బాగా వెళ్దాం మీ ఇంటికి. దీపావళి పండగ చేసుకోవడానికి వెళ్దాం అన్నావు కదా! ఇప్పుడు వెళ్దాం పద అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.